ఈరోజు మనం నావల్ రవికాంత్ చెప్పిన కొన్ని అద్భుతమైన సూత్రాల గురించి మాట్లాడుకుందాం. అదృష్టం మీద ఆధారపడకుండా తెలివిగా సంపదనెలా సృష్టించుకోవాలనే దానిపై ఆయన ఇచ్చిన గైడెన్స్లోని ముఖ్య విషయాలను ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ సంపద అంటే ఖరీదైన కార్లు కొనడమో పెద్ద ఇల్లు కట్టడమో కాదు. దాని అసలు ఉద్దేశం స్వేచ్ఛ. అంటే మన సమయం మన చేతుల్లో ఉండటం, నచ్చని పని చేయాల్సిన అవసరం లేకుండా నచ్చిన వాళ్లతో నచ్చిన చోట ఉండగలగడమే నిజమైన స్వేచ్ఛ. సంపద మనకు ఆ స్వేచ్ఛను ఇస్తుంది. సంపదను నిర్మించాలంటే ముందు మనం సంపద, డబ్బు, హోదా ఈ మూడింటి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా తెలుసుకోవాలి. ఇవి వినడానికి ఒకేలా అనిపించినా ఇవి పూర్తిగా వేర్వేరు ఆటలు. సంపద నిర్వచనాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సంపద అంటే కేవలం మన దగ్గరున్న డబ్బు కాదు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనకోసం డబ్బు సంపాదించి పెట్టే ఆస్తులనే సంపద అంటారు. ఉదాహరణకి ఒక వ్యాపారం, ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాం, లేదా మనం పెట్టిన పెట్టుబడులు. ఇవి మనం పనిచెయ్యకపోయినా మనకు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. చూడండి, సమాజంలో రెండు రకాల ఆటలుంటాయి. ఒకటి సంపదను సృష్టించడం. ఇది ఒక పాజిటివ్ సమ్ గేమ్, అంటే ఈ ఆటలో అందరూ కలిసి గెలవచ్చు. రెండోది హోదా కోసం ఆడే ఆట. ఇది జీరో సమ్ గేమ్, అంటే ఒకరు గెలవాలంటే మరొకరు ఖచ్చితంగా ఓడిపోవాలి. అందుకే సంపద సృష్టిమీద దృష్టి పెట్టాలి, కేవలం హోదా మీద కాదు. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే హోదా ఆటలకు దూరంగా ఉండటం. ఎందుకంటే ఆ ఆటలు మనల్ని పోటీతత్వంతో, ఇతరులను కిందికి లాగే స్వభావంతో నింపుతాయి. కానీ సంపద సృష్టి అనేది ఒక సహకార మార్గం. అక్కడ అందరూ కలిసి ఎదగడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఆర్థిక స్వేచ్ఛను ఎందుకు సాధించలేకపోతున్నారు? దానికి కారణం ఒక పెద్ద ఉచ్చు. వాళ్లు తెలియకుండానే అందులో చిక్కుకుపోతారు. ఆ ఉచ్చు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగంలో మన సమయాన్ని అద్దెకిస్తాం. అంటే మనం పనిచేసిన గంటలకు మాత్రమే మనకు జీతమొస్తుంది. ఒక గంట పనికి ఒక గంట జీతం. ఇలా చేయడం ద్వారా ఎప్పటికీ ధనవంతులు కాలేరని నావెల్ అంటారు. నిజమైన ఆర్థిక స్వేచ్ఛ కావాలంటే మనకొక వ్యాపారంలో వాటా, అంటే ఈక్విటీ ఉండాలి. ఇదెందుకొక ఉచ్చు అంటే దీనివల్ల మన సంపాదనకు ఒక పరిమితి ఉంటుంది. రోజుకు 24 గంటల కంటెక్కువ పనిచేయలేం కదా. మనం నిద్రపోతున్నప్పుడు లేదా సెలవులో ఉన్నప్పుడు మన సంపాదన ఆగిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే మన పనిని ఇంకొకరికి నేర్పించగలిగితే మన స్థానంలో వాళ్లను సులభంగా భర్తీ చేయొచ్చు. అందుకే మన పని గంటలకు మన సంపాదనకు మధ్యున్న సంబంధాన్ని తెంచుకోవాలి. సరే, మన సమయాన్ని అద్దెకివ్వడం సరైన మార్గం కాకపోతే మరి సంపదను ఎలా నిర్మించాలి? దానికి సమాధానమే లీవరేజ్. దీన్నే మనం ప్రభావం అని కూడా అనుకోవచ్చు. ఈ లీవరేజ్ కాలంతో పాటు మారుతూ వచ్చింది. ఒకప్పుడు మన కింద పనిచేసే మనుషులే లీవరేజ్. ఆ తర్వాత డబ్బుతో డబ్బు సంపాదించడం అంటే మూలధనం లీవరేజ్ అయింది. కాని ఈ కొత్త యుగంలో కోడ్ మరియు మీడియా అతిపెద్ద లీవరేజ్. అంటే ఒకసారి తయారుచేసిన సాఫ్ట్వేర్ను గాని ఒక వీడియోను గాని లక్షల మందికి సున్నా ఖర్చుతో అందించవచ్చు. ఈ ఆలోచన ఎంత శక్తివంతమైనదో చూడండి. ఒక యాప్ తయారు చేయాలన్నా, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నా మనకు ఎవరి అనుమతి అవసరం లేదు. దీన్నే పర్మిషన్లెస్ లీవరేజ్ అంటారు. డబ్బు లేదా అధికారం ఉన్నవాళ్లే కాదు, ఇప్పుడు ఎవరైనా ఈ లీవరేజ్ని ఉపయోగించుకోవచ్చు. పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా ఇదే. ఒకప్పుడు పెట్టుబడి కావాలి అంటే ఎవరో ఒకరు మనని నమ్మి డబ్బు ఇవ్వాలి. కాని ఈరోజు మనకు మనమే లీవరేజ్ని సృష్టించుకోవచ్చు. ఈ మార్పు వల్ల సంపద సృష్టించే అవకాశాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. లీవరేజ్ అనేది ఒక పెద్ద ఇంజిన్ లాంటిది. కానీ ఆ ఇంజిన్కి ఇంధనం కావాలి కదా. ఆ ఇంధనమే ఈ నిర్దిష్ట జ్ఞానం. ఈ జ్ఞానం లేకుండా లీవరేజ్ని సరిగ్గా వాడుకోలేం. అసలు ఈ నిర్దిష్ట జ్ఞానమంటే ఏంటి? చాలామంది ఇక్కడే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా కీలకమైన విషయం. నిర్దిష్ట జ్ఞానమంటే ఏదో ఒక కోర్స్ చేసి నేర్చుకునేది కాదు. ఎందుకంటే ఒకరికి శిక్షణ ఇచ్చి నేర్పించగలిగే ఏ పనైనా ఇంకొకరికి కూడా నేర్పించొచ్చు. అప్పుడు మనల్ని సులభంగా భర్తీ చేయగలరు. నిర్దిష్ట జ్ఞానమనేది చాలా వ్యక్తిగతమైనది. మన ఆసక్తులు, అనుభవాల నుండి పుడుతుంది. మన నిర్దిష్ట జ్ఞానాన్ని మనం ఎంచుకోలేం, దాన్ని కనుక్కోవాలి. చిన్నప్పటినుండి
మనకు దేనిమీద విపరీతమైన ఆసక్తి ఉందో గమనిస్తే అది బయటపడుతుంది. ముఖ్యంగా మనకు ఆటలా అనిపించే పని ఇతరులకు చాలా కష్టంగా అనిపిస్తుందంటే అదే మన నిర్దిష్ట జ్ఞానం. ఇది నావల్ చెప్పిన అత్యంత శక్తివంతమైన ఆలోచనల్లో ఒకటి. మనం మనలాగే ఉంటూ మన సహజమైన ఆసక్తుల మీద పనిచేసినప్పుడు మనతో ఎవరూ పోటీపడలేరు. ఎందుకంటే మనలా ఉండటంలో మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. పోటీని తప్పించుకోవడానికి ఇదే అసలైన మార్గం. సరే, మన దగ్గర లీవరేజ్ ఉంది, నిర్దిష్ట జ్ఞానం కూడా ఉంది. కాని ఇవన్నీ సరిపోవు. చివరిగా అన్నింటికన్నా ముఖ్యంగా మనకు కావాల్సింది సరైన దీర్ఘకాలిక మనస్తత్వం. జీవితంలో నిజమైన లాభాలన్నీ, అది సంపద అయినా సంబంధాలైనా, చక్రవడ్డీ నుండే వస్తాయి. ఈ చక్రవడ్డీ పనిచెయ్యాలంటే మనం దీర్ఘకాలిక ఆటలు ఆడాలి. అంటే నమ్మకమైన వ్యక్తులతో చాలా కాలం పాటు కలిసి పనిచెయ్యాలి. ఎవరితో కలిసి పనిచేయాలి? మంచి తెలివితేటలు, ఉత్సాహంగా పనిచేసే శక్తి, అన్నింటికంటే ముఖ్యంగా నిజాయితీ ఉన్నవాళ్లతో కలిసి పనిచేయాలి. నిజాయితీ లేకపోతే తెలివైన, కష్టపడి పనిచేసే ఒక దొంగతో పనిచేసినట్లే అవుతుంది. అది చాలా ప్రమాదకరం. దీని అర్థం, పనులు చేసేటప్పుడు చాలా వేగంగా, చురుకుగా ఉండాలి. కాని ఫలితాల కోసం మాత్రం చాలా ఓపికగా ఎదురుచూడాలి. ఎందుకంటే గొప్ప ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. చక్రవడ్డీ తన మ్యాజిక్ చూపించడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఇదంతా చేసి చివరికి ధనవంతులయ్యాక ఒక విషయం అర్థమవుతుంది. మనం ఇంతకాలం దేనికోసమైతే పరిగెత్తామో అది అసలైన లక్ష్యం కాదని తెలుస్తుంది. సంపదనేది స్వేచ్ఛను సాధించడానికి ఒక సాధనం మాత్రమే, అదే గమ్యం కాదు. ఎందుకంటే నిజమైన సంపద అంటే ప్రశాంతమైన మనసు, ఆరోగ్యమైన శరీరం, ప్రేమతో నిండిన ఒక కుటుంబం. వీటిని డబ్బుతో కొనలేం, వీటిని మనం సంపాదించుకోవాలి. కాబట్టి అసలు ప్రశ్న ఏమిటంటే, కేవలం డబ్బును మాత్రమే కాకుండా ఈ నిజమైన సంపదను కూడా ఎలా నిర్మించుకోవాలి?